హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు మన వీడియో వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా రావడం జరిగింది. ఈయన పేరు వచ్చేసి శివ ప్రతాప్ శుక్లా అని కొత్త గవర్నర్గా తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. ఈయన ఈరోజు అంటే మార్చి 11 రోజున కొత్త గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం వచ్చేసి ఈయన ఇన్వాల్వ్ చేస్తారంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ అయిన కుమార్ సింగ్ గారు లోక్ భవన్లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంటే ఈ రాజ్భవన్ అనేది లోక్ భవన్కి చేయడం జరిగింది కాబట్టి లోక్ భవన్ అంటే రాజ్భవన్ అని అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు ఉన్న జస్టిస్ దేవవరము ట్రాన్స్ఫర్ మహారాష్ట్ర రాష్ట్రానికి గవర్నర్గా వెళ్ళడం జరిగింది. అసలుకి మన వీడియోలో ఏంటంటే గవర్నర్ని ఎట్లా ఎన్నుకుంటారు, ఎక్కడికి వెళ్ళి ఎన్నుకుంటారు అంటే దాని గురించి తెలుసుకుందాం. గవర్నర్ అనే స్పెషల్ అంటే రాష్ట్రానికి ప్రథమ పౌరుడు. ఈయన వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ నియమించడం జరుగుతుంది, కానీ ప్రధానమంత్రి పేరు మీద కాదు, రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది. ప్రతి ఒక్క రాష్ట్ర గవర్నర్గా ఉండడం జరుగుతుంది. ఒక్కొక్కసారి 2-3 రాష్ట్రాలకు కూడా గవర్నర్ ఉండడం జరుగుతుంది. కానీ అర్థం చేసుకోవచ్చు, ఇది ముఖ్యంగా ఇదివరకు బీజేపీ పార్టీ సెంట్రల్లో ఏ గవర్నమెంట్ ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీ నేతలే గవర్నర్గా ఉండడం జరుగుతుంది. కొన్ని విశేషాలు వచ్చేసి కొన్ని విశేషాలు వేరే అంటే సైంటిస్టులు కానీ వీళ్ళు కూడా గవర్నర్ అవ్వడం జరుగుతుంది. కనుక గవర్నర్ అనేటి రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది పేరు మీద, కానీ కేంద్ర ప్రభుత్వమే నియమించడం జరుగుతుంది. ఈరోజు మనకు కొత్త గవర్నర్గా రావడం జరుగుతుంది. ఈ గవర్నర్ అనేటి రాష్ట్రానికి ఎన్ని ఇయర్స్ ఉంటారో తెలియదు, ఇష్టం ఉన్న రోజులు అనేది గవర్నర్ అనేటి నియమించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ప్లీజ్.